అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. పోలవరం ప్రాజెక్టు కోసం ఒక షెడ్యూల్ ప్రకటించారు. ఎప్పుడెప్పుడు ఏ విభాగాన్ని పూర్తి చేస్తామో అని నిన్న చంద్రబాబు గారు పరిశీలించి, అలాగే ప్రముఖ తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్, మనం చిన్నప్పటి నుంచి కూడా ఆ వఖ్తాజ్ అనే ఆ మ్యూజిక్ ఆ యాడ్ చూస్తూనే ఉన్నాం. అలాగే ఆయన తబలా కూడా ఎన్నోసార్లు విన్నాం. ఆయన నిన్న మరణించారు అమెరికాలో, అదొకటి ఉంది. అలాగే ఐపీఎస్ అధికారి మీద, తర్వాత టీడీపీలో జోగి రమేష్ రచ్చ, అలాగే పేరు నాని ఇంటర్నల్ వ్యవహారాలు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి చెప్పుకోవడానికి. అలాగే జమిలి బిల్లు. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఒక 30 మినిట్స్లో 30 నిమిషాల్లో 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నీ కూడా మాట్లాడుకుందాం. సరే, దానికంటే ముందు ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను ఎన్నికలకు ముందు మార్చి నెలలో బెంగళూరులో మన ఛానల్ సబ్స్క్రైబర్స్తో మీటప్ పెట్టాం. దాదాపుగా 500 మందికి పైగా వచ్చారు. మంచి సక్సెస్ అయింది. చాలాసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళు అడిగారు, రకరకాల క్వశ్చన్లు అడిగారు, నేను చెప్పాను. అలాగే మన హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఎక్కడో ఉండి చేస్తా, నేనెవరో మీకు తెలియదు, నేరుగా మనం ఎప్పుడూ కలిసేది లేదు. మీరు చూస్తూనే ఉంటారు, నేను చేస్తూనే ఉంటాను. కానీ డైరెక్ట్గా ఒకసారి కలిస్తే ఒకసారి అనుబంధం వేరు. అలాగే మన ఛానల్ కంటెంట్ మీద ఒకసారి మీరు అనలైజ్ చేసి, మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చి, అలాగే కంటెంట్ మీద రివ్యూ చేసి, అలాగే మన ఏపీ స్టేట్ అంశాలకు సంబంధించి కొన్ని మాట్లాడడానికి హైదరాబాద్లో ఉన్న సబ్స్క్రైబర్స్తో మీటప్ ప్లాన్ చేశాను. ఈ నెల 29వ తేదీన, డిసెంబర్ 29వ తేదీన కేపీహెచ్బి సరౌండింగ్స్లో ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర సబ్స్క్రైబర్స్తో కూడా ప్లాన్ చేసాం. ఆ తర్వాత అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక 3-4 ఉంటాయన్నమాట. సో హైదరాబాద్లో మీటప్కి రావాల్సిన వాళ్ళు 7207071231 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్. హైదరాబాద్లో డిసెంబర్ 29వ తేదీన మీటప్ ఉంది. రావాలి అనుకుంటున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాం. ఇది కేవలం ఛానల్ ఫీడ్బ్యాకు, ఛానల్ కంటెంట్ మీద రివ్యూ చేయడానికి, అండ్ డైరెక్ట్గా మనం ఒకసారి ఇంటరాక్ట్ అవ్వడానికి. డైరెక్ట్ 3 లక్షల సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా సబ్స్క్రైబర్స్ని కలవాలని నాకు ఉంటుంది, నన్ను కలవాలని చాలామందికి ఉంటుంది. కాబట్టి ఒకసారి కలుద్దామని, అంతే. దీనిలో వేరే ఇంటెన్షన్స్ ఏమీ లేవు, ఏమీ ఎత్తుక్కోవద్దు. తర్వాత ఇక 2027 డిసెంబర్కు పోలవరం, 2026 అక్టోబర్ నాటికి నీటి నిల్వ ప్రారంభిస్తాం. దశల వారీగా నీళ్లు నిలుపుతూ పోవాలి. కేంద్రంతో చర్చించాక తుది కార్యాచరణ ఖరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అమరావతి, పోలవరం 2 కళ్ళు. ఆ 2 కళ్ళు పొడి చేసి ఏపీని అంధకారం చేశారు. ప్రాజెక్టును 2వ దశ లెక్కలు అంచనా వేసి కేంద్రానికి లేఖ. ఆ నిధులు సాధిస్తాం, సీఎం వ్యాఖ్యలు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే, పోలవరం 2 దశల్లో పనులు జరుగుద్ది. మొదటి దశ డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేస్తారు. 2వ దశకు కేంద్రానికి నిధులు రాస్తాం, కేంద్రానికి లేఖ రాస్తాం, ఆ నిధులు కూడా సాధిస్తాం అని చెప్పారు. అంటే 2వ దశ పనుల విషయంలో క్లారిటీ లేదు. సాధిస్తాం అని చెప్పారంటే ఏంటి అర్థం? కేంద్రం ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు అనేది అర్థం. ఇదేదో తేడా కొడుతుంది. పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కు పూర్తవుతుంది అంటున్నారు. 2026 అక్టోబర్ నుంచే నీటి నిల్వ చేసేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేయమని చెప్పాం. ఒకేసారి కాకుండా దశల వారీగా నీళ్లు నిలబెడుతూ పోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నిజానికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2021లో అనుకుంటా పోలవరాన్ని 2 దశల్లో మేము పూర్తి చేస్తాము అని చెప్పి లేఖ రాశారు. అదే కేంద్రం పట్టుకుంది. మొదటి దశ ఏమో 41.72 మీటర్ల ఎత్తు, 2వ దశ ఏమో 45.15 పూర్తి ఎత్తు. సో మొదటి దశ పూర్తయితే కొంతమేరకు నీళ్ళు ఇవ్వచ్చు, 115 టీఎంసీల వరకు నిల్వ ఉండొచ్చు. పూర్తిగా పూర్తయితేనే పోలవరం యొక్క పూర్తి సామర్థ్యం 194 టీఎంసీలు ఎంతో అంతాయన్నమాట. సో అది చెప్పారు. ఇది పోలవరం కార్యాచరణ 2025 డిసెంబర్కు కొత్త డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలని చెప్పాము. ప్రధాన డ్యామ్ గ్యాప్ 2 పనులు 2027 డిసెంబర్కు పూర్తవుతాయి. 2026 అక్టోబర్ నుంచి నీళ్లు నిల్వ చేయడం ప్రారంభించాలో పనులు పూర్తి చేస్తారు. ఏమండి, ప్రధాన డ్యామ్ గ్యాప్ పూర్తవ్వకుండా నీళ్ళు ఎట్లా నిల్వ చేస్తారండి?
కొత్త డయాఫ్రమ్ వాల్ ప్రధాన డ్యామ్ సమాంతరంగా నిర్మించే అంశం పరిశీలిస్తున్నాము. కుడి ఎడమ కాలువల అనుసంధాన పనులు ఏడాదిన్నరలో పూర్తవుతాయి. అప్రోచ్ ఛానల్ 2026 జూన్లోపు, స్పిల్ ఛానల్ 2027 జూలైకి, పైలట్ ఛానల్ 2027 మే నాటికి పూర్తి చేస్తారు. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ 2027 ఫిబ్రవరికి, ఎగ్జిట్ ఛానల్ 2027 ఏప్రిల్కు, టన్నల్ 2027 ఫిబ్రవరికి, ట్విన్ టన్నల్స్ 2026 చివరికి పూర్తి చేస్తారు అని నిన్న సీఎం గారు ఒక షెడ్యూల్ పోలవరంలో ప్రకటించారు. సో ఇది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇది అవుతుందా లేదా అని నన్ను అడగొద్దు, మీరు కూడా పూర్తిగా ఆశలు పెట్టుకోవద్దు. కేంద్రం కరుణించాలి, డబ్బులు ఇవ్వాలి, ఎటువంటి వంకలు పెట్టకుండా ఉండాలి, చాలా వ్యవహారాలు ఉంటాయి. 2027 డిసెంబరు అన్నారు. 2029 ఎన్నికలలోగా నీళ్ళు ఇస్తే చాలని నేను అనుకుంటున్నా. 2029 ఎన్నికలలోగా నీళ్లు నిల్వ చేసి పోలవరం కాలువ యొక్క నీళ్లు, పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇస్తే పోలవరం అయినట్టే. అట్లీస్ట్ మొదటి దశ పూర్తి చేసినా చాలు 2029 ఎన్నికల నాటికి. చూద్దాం. ఇంకా నేడు లోక్సభలో జమిలి బిల్లు, ఆ తర్వాత పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు చేసే అవకాశం. అనివార్య పరిస్థితుల్లో ఏదైనా అసెంబ్లీ ఎన్నికలకు కొంత సమయం తీసుకోవచ్చు. బిల్లులో నిబంధన, ఒకే దేశం ఒకే ఎన్నిక కాస్త కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోవేమో, కొన్ని రాష్ట్ర అసెంబ్లీలు యాక్సెప్ట్ చేయరేమో, 2/3 మెజారిటీ ఎంపీలు యాక్సెప్ట్ చేయరేమో అనే భయంతో ఒక చిన్నపాటి నిబంధన సడలించారు. అదేంటంటే అనివార్య పరిస్థితుల్లో, ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఏదైనా ఒక రాష్ట్ర అసెంబ్లీ గడువు తీసుకోవచ్చు. ఒకే దేశం ఒకే ఎన్నికలో భాగంగా ఆ ఒక్క అసెంబ్లీ గడువు తీసుకోవచ్చు అని ఒక నిబంధన చేర్చారండి. 361 ఎంపీల బలం కావాలి. కానీ ఎన్డీఏకు ఉన్నది 293 ఎంపీలే. ఈ నెంబర్ గేమ్ చాలా ఇంట్రెస్ట్ నెంబర్ గేమ్. మీకు సింపుల్గా చెప్తాను చూడండి, జమిలి ఎన్నికల నెంబర్ గేమ్ ఎలా ఉంటుంది అనేది. నిజానికి మొత్తం ప్రతి ముగ్గురులో ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి ఈ జమిలి బిల్లు రావాలంటే. అంటే మన పార్లమెంట్లో ఉన్న మొత్తం 545కు గాను 361 మంది ఎంపీలు దీనికి మద్దతుగా అనుకూలంగా ఓటు వేయాలి కదా. కానీ ఎన్డీఏకి ఉన్న బలం 293, ఇండియా కూటమికి ఉన్న బలం అంటే విపక్ష ఎంపీలు 235. అంటే ఎన్డీఏకి చూస్తే 293 మంది యాక్సెప్ట్ చేస్తారు. మరి 361 మంది ఎలా వస్తారు? ఆ డౌట్ మీకు రావచ్చు. జమిలి ఆ బిల్లు ఎలా యాక్సెప్ట్ చేస్తారనే డౌట్ మీకు రావచ్చు. దీనికి ఒక రీజన్ ఏంటంటే, ఇప్పుడు 235 మంది కదా ఇండియా కూటమిలో, ఇందులో టీఎంసీ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాజికల్గా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు వీళ్ళని. వీళ్ళు పార్టీల పరంగా జమిలికి వ్యతిరేకమే. ఇప్పుడు టీఎంసీలో 10 మంది ఉండొచ్చు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి 10 మంది ఎంపీలు ఉండొచ్చు. ఆ ఎంపీలు అందరూ కూడా ఇండియా కూటమిలో ఉండొచ్చు. ఈ 10 మందిలో 5గురు హాజరయ్యి 5గురు గైర్ హాజరైతే 5గురు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ఈ 5గురు కూడా సైలెంట్గా ఉంటారు. అలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ హాజరు కొంత తగ్గుద్ది, అనుకూలంగా ఉన్న వాళ్ళ హాజరు పూర్తిగా పెరుగుద్ది. సో ఇక్కడ 361 అనే నెంబర్ ఏంటి అనే నెంబర్ ఇంపార్టెంట్ కాదు. ఆ రోజు సభకు హాజరైన వాళ్ళల్లో ప్రతి ముగ్గురులో ఇద్దరు అనుకూలంగా ఓటు వేయాలి. అంటే ఈరోజు బిల్లు పెడితే ఈరోజు సభలో ఎంతమంది ఉంటారో అందులో 2/3 కావాలన్నమాట. సో ఈరోజు సభలో 300 మంది హాజరయ్యారు అనుకోండి. ఆ 300 మందిలో 200 మంది అనుకూలంగా ఓట్లు వేయాలి. సో ఆ 300 మంది అంటే దాదాపుగా 245 మంది గైర్ హాజరవుతున్నారు కదా, 300 మంది హాజరవుతున్నారు కదా. సో హాజరైన వాళ్ళలో అనుకూలం వాళ్ళు ఎక్కువ మంది ఉండేలా చూసుకొని, వ్యతిరేకించే వాళ్ళు గైర్ హాజరయ్యేలా చూసుకుంటే ఈ ఒక్కటే ఏకైక ప్లాన్, ఇంక వేరే ప్లాన్ ఏమీ లేదు. బీజేపీ ఆధారపడుతున్నది దీని మీదే. అంటే బిల్లుని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు సభకు రాకపోతే చాలు, దానివలన వాళ్ళ మీదే వ్యతిరేకత ఉండదు. ఇప్పుడు 10 మంది ఎంపీలు 10 మంది ఎంపీలు ఉన్న పార్టీ వ్యతిరేకిస్తే అందులో 5గురు సభకు వచ్చి 5గురు రాకపోయినా ఆ పార్టీ మీద ఏమీ మచ్చపడదు. ఆ పార్టీ వ్యతిరేకించినట్టే ఉంటుంది. పార్టీ పరంగా వాళ్ళ పాలసీ డెసిషన్ వ్యతిరేకించడం కాబట్టి వ్యతిరేకించినట్టే ఉంటుంది. లోపాయికారిగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇవి రాజకీయాల్లో ఇంటర్నల్ వ్యవహారాలు చాలా జరుగుతాయి. ఎంత బద్ధ శత్రువులైనా సరే, ఎంత పరస్పర విరోధులైనా సరే,
కొన్ని ఇంటర్నల్ వ్యవహారాల్లో ఎక్కడో దగ్గర రాజీ పడతారు. సో ఈ జమిలి బిల్లు విషయంలో కూడా బీజేపీ అదే ఆలోచిస్తుంది. లేకపోతే వాళ్ళకి తెలియదా, అరే 361 మంది లోక్సభ సభ్యులు మనకు లేరు కదా, మన బిల్లు యాక్సెప్ట్ అవ్వదు కదా అని బీజేపీ వాళ్ళకి తెలియదా? తెలిసి కూడా ఎందుకు తీసుకొస్తారు? ఈ ఒక్క ఫార్ములా ప్రయోగిద్దామని. వాళ్ళు గైర్హాజరవుతారు, మన వాళ్ళు హాజరవుతారు, ఏదో ఒక రకంగా దాన్ని యాక్సెప్ట్ చేపిస్తాం. చివరికి మూజువాని ఓటు ద్వారా అయినా సరే చేతులు ఎత్తడం, బల్లలు చరచడం, చప్పట్లు కొట్టడం, ఏమో మొత్తం చూడాలి. లోక్సభలో చాలా ఆసక్తికర ఉత్కంఠభరిత పరిణామాలు ఈరోజు రేపు జరగబోతున్నాయి. చివరికి బాయ్కాట్ చేస్తారు విపక్ష సభ్యులు, అది కూడా ఒక అస్త్రమే. వాళ్ళు బాయ్కాట్ చేస్తే వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవచ్చు, మేమేమి జమిలికి యాక్సెప్ట్ చేయలేదు, మేము బాయ్కాట్ చేసామని. వీళ్ళు యాక్సెప్ట్ చేసేసుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇక తబలా మోగబోయింది. సుప్రసిద్ధ విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ అమెరికాలో కన్నుమూత. ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన సంగీత శిఖరం. సంతాపం తెలిపిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. భారత శాస్త్రీయ వాయిద్య కళను జగద్విఖ్యాతం చేసిన సంగీత శిఖరం నేల కొరిగింది. అందరి నోట వాహ్ అనిపించుకున్న ఆ తబలా వాయిద్యం శాశ్వతంగా మోగబోయింది. తన మహోన్నత ప్రతిభ పాటవాలతో దేశ విదేశాల్లో కోట్ల మంది మనసులను గెలుచుకున్న ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ అల్లా రఖా ఖురేషి అమెరికాలో కన్నుమూశారండి. అద్భుతంగా ఉండదు తబలా. 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారంట. ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నారు 1వ తేదీ నుంచి. దానివలన రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది. సీనియర్ నేతలే ఇంగితం లేదా? వైకాపా నేత జోగి రమేష్తో తెదేపా నేతలు అంటకాగుతారా? ఏంటి సీనియర్ నేతలు? పార్థసారథి గారు సీనియరా? ఆయన టీడీపీ కొత్త కదా, ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు, నెత్తినెక్కించుకొని మంత్రి పదవి ఇచ్చారు. ఆయన రాజకీయాల్లో సీనియర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కావచ్చు, వైసీపీలో సీనియర్ కావచ్చు, టీడీపీలో ఆయన కొత్తే. మేబీ ఏమో ఇంటెన్షన్స్ ఏమున్నాయో, పాత పరిచయాలేమో. చంద్రబాబు ఇంటిపై దాడికి దిగిన వ్యక్తితో కలిసి ఊరేగింపులా భగ్గుమన్న తెదేపా శ్రేణులు. సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన నిరసనలు. చంద్రబాబుకు క్షమాపణ చెప్పిన మంత్రి పార్థసారథి. ఎవరు వస్తున్నారో తెలియకే తప్పు జరిగిందని శిరీష. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్. ఇక్కడ ఒక నాటకీయం పరిణామాలు, ఒక డ్రామా జరుగుతుందండి తెలుగుదేశం పార్టీలో. పేర్ని నాని గారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నది ఒకళ్ళు, పేర్ని నానిని కాపాడుతున్నది ఒకళ్ళు. జోగి రమేష్తో ఫ్రెండ్షిప్ చేసి జోగి రమేష్ను కాపాడుతున్నది ఒకళ్ళు. వల్లభనేని వంశీతో ఫ్రెండ్షిప్ చేసి వల్లభనేని వంశీ తరపున వకాలతో పుచ్చుకున్నది ఒకళ్ళు. దేవినేని అవినాష్తో ఫ్రెండ్షిప్ చేసి దేవినేని అవినాష్ తరపున వకాలతో పుచ్చుకున్నది ఒకళ్ళు. కొడాలి నానితో కూడా చివరికి ఫ్రెండ్షిప్ చేసి మనం అనుకుంటున్నది ఒకళ్ళు. పెద్దిరెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నది ఒకళ్ళు. పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని ఎన్నికల్లో ఆయన్ని గెలిపించడానికి పనిచేసి తన వాళ్ళని పని చేయించింది ఒకళ్ళు. అలా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్థానికంగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకున్న అధికార బలాన్ని ఎంతో కొంత వాళ్ళ కోసం, వైసీపీ వాళ్ళ కోసం ధారపోస్తున్నారు. ప్రతి చోట అది జరుగుతోంది. అందుకే కార్యకర్తల కడుపు రగిలిపోతుందన్నమాట. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల కడుపు రగిలిపోతుంది. పనులు అవ్వట్లా, వాళ్ళకు పనులు అవ్వట్లా, ఎమ్మెల్యేలు దొరకట్లా, ఎమ్మెల్యేలేమో బరితెగిస్తున్నారు, విపరీతమైన కరప్షన్కి పాల్పడుతున్నారు. ఇక్కడ చూస్తే ఇలా చేస్తున్నారు నాయకులు. సో అందుకే వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ ఎమోషన్స్కి విలువ లేదు అని టీడీపీ కార్యకర్తలే ఫీల్ అవుతున్నారు. వాళ్ళే నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని వాళ్ళే కూలదోసినా ఆశ్చర్యపోక్కర్లా. మాకు ఈ రాజకీయాలు వద్దు, ఈ పార్టీ వద్దురా బాబు అని ఆశ్చర్యపోక్కర్లా. అది జరిగినా జరగచ్చు. ఇటువంటివి జరిగితే ఊరుకోరు కదా. వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళ ఎమోషన్స్ దెబ్బతింటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు. అగ్నిమాపక డీజీ, సిఐడి చీఫ్గా నిధుల దుర్వినియోగం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం ఆదేశం. సెక్షన్ 17A కింద సిఎస్ అనుమతి కోరిన అవినీతి నిరోధక శాఖ. వైకాపాతో అంటకాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్పై ఏసీబీ ఉజ్జుబిగిస్తోంది. ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉంటూ అలాగే సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఏదో రకరకాల మీటింగుల పేరిట నిధులు కాజేశారనేది ఆయన మీద ఒక పెద్ద ఆరోపణ.
5 ఏళ్లలో ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులే. విద్యుత్ వాహనాల పాలసీకి అనుగుణంగా ప్రణాళిక 2029 నాటికి 12,717 విద్యుత్ బస్సులు తిరిగి ఉండేలా కసరత్తు. ఓకే. అల్పపీడనం మరో వాయుగండం. ఏపీ తమిళనాడుకు భారీ వర్షాలు ముప్పంట. చూడండి, రైతులు ఎక్కడైనా ఇంకా కళ్ళాల్లో ధాన్యం అది ఆరబెట్టుకుంటే జాగ్రత్తగా సర్దుకోండి. ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజులు కాస్త వర్షాలు పడవచ్చు. తర్వాత ఎట్టకేలకు లుక్అవుట్ నోటీస్ జారీ. గోదాములో బియ్యం మాయం కేసులో పోలీసు పౌర సరఫరాల శాఖల్లో కదలిక. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని. సో పేర్ని నాని గారికి ఎట్టకేలకు ఒక సుదీర్ఘ చర్చలు, సుదీర్ఘమైన నాటకీ పరిణామాల తర్వాత ఆయన డబ్బులు కట్టేశాడు. మళ్ళీ 1.70 కోట్ల 1,70,00,000 విలువైన బియ్యం తినేశారు, మాయమయ్యాయి కాబట్టి ఆ డబ్బులు కట్టేశారు. అయినా సరే ఆయన మీద కేసు ఉంటుంది. అదే జరుగుతోంది. ఈయన్ని కాపాడడానికి కూడా పెద్ద పెద్ద వాళ్ళు రంగంలోకి దిగారు. పేర్ని నానిని కాపాడడానికి టీడీపీ వాళ్ళు. రాజకీయాల్లో సిగ్గు లజ్జ ఉండదనడానికి ఇదే నిదర్శనం. అంటే ఒక స్థాయిలో ఉండదు, అందరికీ అని కాదు. రైతులకు గోదాముల అద్దెలో 35% రాయితీ. వ్యవసాయ శాఖ అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి. రాజ్యసభ సభ్యులుగా ఏపీ నుంచి 3 ప్రమాణ స్వీకారం. రాజ్యసభకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా సభ్యులు సానా సతీష్ బాబు, బేదా మస్తానరావు, భాజపా సభ్యుడు ఆర్ కృష్ణయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంచిది. ఎస్సీ ఎస్టీల ఇళ్లపై సౌర విద్యుత్ వెలుగులు. పీఎం సూర్యఘర్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి. బాగుందండి. సో ఎస్సీ ఎస్టీల ఇళ్ల మీద పూర్తిగా ప్రభుత్వమే భరించి ఇప్పుడు 5 kV పెట్టాలి, 5 kV సూర్యఘర్ పెట్టించాలి అంటే ఒక 2 లక్షలు ఖర్చు అవుద్ది. అఫ్కోర్స్ సబ్సిడీ సబ్సిడీ 60,000 ఎంత వస్తుందేమో నాకు సరిగ్గా తెలియదు. సబ్సిడీ వచ్చినా మిగిలింది వాళ్ళు భరించాలి కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. దానివలన ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ విద్యుత్ కూడా ఇవ్వక్కర్లా, ఎందుకంటే సౌర విద్యుత్ వస్తుంది కదా. సో అది అందుకని ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. లబ్ధిదారులు కట్టాల్సింది ప్రభుత్వమే కట్టి వాళ్ళ ఇళ్ల మీద పీఎం సూర్యఘర్ పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నారు. వణుకుతున్న మన్యం. జీమాడుగుల్లో అత్యల్పంగా 4.1 డిగ్రీల ఉష్ణోగ్రత. వామ్మో, తబలా మోగపోయింది. అమరావతి పరుగులు అంట. అమరావతి పనులు కూడా పరుగులు పెడుతున్నాయండి. అమరావతి పనులకు కూడా చాలా స్పీడ్గా ఆమోదం తెలుపుతున్నారు. మొత్తం 45,249 కోట్ల విలువైన పనులకు ఇప్పటి వరకు ఆమోదం తెలిపారు. భవనాలు, ఇన్ఫ్రాలు, ప్రధాన రహదారులు, మౌలిక వస్తువులు, వరద ముంపు నివారణ పనులు, ఎస్టీపీ పనులు అన్నీ కలిపి. ఇక పరిటాల రవీంద్ర గారి స్వగ్రామం మొత్తం పసుపుమయం. పరిటాల రవీంద్ర గారు వెంకటాపురంలో పరిటాల రవీంద్ర గారి స్వగ్రామంలో మొత్తం ఓటర్లు అందరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారంట. మొత్తం అందరూ కూడా టీడీపీ సభ్యులుగా చేరిపోయారు. సో ఇవి ఈనాళ్ళ అంశాలు. సాక్షికి వెళ్తే సాక్షి కేసులపై కుతంత్రం. చంద్రబాబుపై ఎత్తేద్దాం, ప్రతిపక్షంపై బనాయిద్దాం. ఆధారాలతో పని లేదు, అధికారం మనదే కదా. గతంలో వైసీపీ వాళ్ళు చేసినవన్నీ ఇప్పుడు వీళ్ళు రాస్తున్నట్టున్నారు. అఫ్కోర్స్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మీద వాళ్ళ కేసులు. ఏమంటే చంద్రబాబు గారి మీద పెట్టిందే తప్పుడు కేసు, ఆయన అరెస్ట్ చేయడమే అన్యాయం, ఆధారాలు దొరకలా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ కేసు ఎత్తుకుంటారు కదా, సర్వసాధారణమే కదా. టీడీపీ వాళ్ళ మీద చాలామంది మీద తప్పుడు కేసులే పెట్టారు కాబట్టి ఆ కేసులు ఎత్తేయడం సాధారణం. మొన్న మంత్రివర్గంలో కూడా మీటింగ్కి వచ్చింది, చర్చకు వచ్చింది. ఆ తర్వాత కలెక్టర్లు, ఎస్పీల మీటింగ్లో కూడా డిస్కస్ చేశారంట. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇంక్లూడింగ్ కార్యకర్తలతో సహా గత వైసీపీ హయాంలో ఎవరెవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టారో ఆ కేసులు ఎత్తేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. దాన్ని తప్పుపడుతూ వీళ్ళు ఒక పెద్ద వార్త రాశారు, కేసులపై కుతంత్రం అని. చంద్రబాబుపై కొనసాగుతున్న కేసులను ఎత్తేద్దాం, విపక్ష ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టేద్దాం. ఇది కూటమి సర్కారు కుట్రల కుతంత్రం. ఒక పక్క ఎలాంటి ఆధారాలు లేకపోయినా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు బనాయిస్తూ, మరోవైపు స్పష్టమైన ఆధారాలతో బాబుపై కోర్టుల్లో కొనసాగుతున్న కేసుల విచారణను నీరుగార్చి అటకెక్కించేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది అని సాక్షిలో రాశారు. ప్రపంచం మొత్తం అందరిది ఒక గాలు అయితే వీళ్ళది ఒక గాల. బాబు అవినీతి భాగవతాన్ని మడతెట్టేద్దాం. ముఖ్య నేత ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ సీనియర్ న్యాయవాది. పోలీసు, సిఐడి ఉన్నతాధికారులకు కుట్ర కార్యాచరణపై నిర్దేశం. జీ హుజూర్ అంటూనే ఉన్నతాధికారులు. ఇప్పటికే దర్యాప్తును అటకెక్కించిన సిఐడి. న్యాయస్థానంలో విచారణకు సహాయ నిరాకరణ. బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న చంద్రబాబు. బెయిల్ షరతులు మనం ఒకటి ఈ సాక్షిలో సరదాగా మాట్లాడుకుందాం. బెయిల్ షరతులు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని, ఒకవైపు చంద్రబాబు గారిని పెడదాం. ఎవరు బెయిల్ షరతులు ఎక్కువ ఉన్నాయి? ఎవరు ఎక్కువ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారు? బెయిల్ షరతుల గురించి వీళ్ళు కూడా మాట్లాడే వాళ్ళే. కామెడీ అప్పుడప్పుడు. అందుకే నేను అంట,
మీకు బోర్ కొడుతున్నప్పుడు లేదా ఎంటర్టైన్మెంట్ కావాల్సినప్పుడు సాక్షిని చదవండి, సాక్షిని చూడండి అని నేను అందుకే సాక్షిని ప్రమోట్ చేస్తాను. ఎవరైనా చెప్తారా సాక్షిని చదవండి అని ఇంత పచ్చిగా? నేను చెప్తున్నా, చదవండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్, అది మంచి ఎంటర్టైన్మెంట్. వీలైతే అన్నీ మర్చిపోయి ఆ ఈశ్వర్ డిబేట్ చూడండి. సాక్షి జర్నలిస్ట్ ఈశ్వర్ ఉంటాడు కదా, ఆయన డిబేట్ చూడండి. ఆయన అద్భుతంగా, ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాల్సింది ఆయన. యాక్చువల్లీ ఆయన వాయిస్, ఆయన ప్రాస, ఆయన రైమింగ్, ఆయన డైలాగ్ డెలివరీ, మంచి డబ్బింగ్ ఆర్టిస్టో మంచి సినిమా ఆర్టిస్టో కావాల్సింది. వచ్చి సాక్షి ఛానల్లో యాంకరింగ్ చేసుకుంటా ఉన్నాడు ఆయన. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకుంటే ఇరికిస్తాం. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డికి బెదిరింపులు. ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లు చెప్పాలని వేధింపులు. పేర్లు చెప్పడం ఏంటి? వీళ్ళ పాత్ర లేకుండా ఆయన తింటాడు ఏంటి? మొత్తం పేర్లు చెప్పడం ఏముంది? ఆల్రెడీ జరిగే ఉంటుంది. మద్యం అక్రమ కేసులో ఇరికించేందుకు ప్రభుత్వ పెద్దల పన్నాగం. ముఖ్య నేత ఆదేశంతో సిఐడి ఉన్నతాధికారి దాదాగిరి ఇది. డీజీపీ పోస్ట్ ఎరవేయడంతో బరి తెగించి వేధింపులంట. అలా రాశారనమాట సాక్షిలో. తర్వాత యూట్యూబ్లో 10th ప్రశ్నాపత్రాలు లీక్. 10వ తరగతి అర్ధ సంవత్సర పరీక్ష పేపర్లు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. సోమవారం ఉదయం లెక్కల పరీక్ష ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికే పాఠశాల విద్యాశాఖ తేరుకొని అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసింది. నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్లో మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారంటండి. తర్వాత జాకిర్ హుస్సేన్ అస్తమయం, ఊపిరితిత్తుల వ్యాధితో కన్నుమూసిన తబలా మాస్ట్రో సంతాపం తెలిపిన ప్రముఖులు అని ఒకటి రాశారు. నేడు లోక్సభలో జమిలి బిల్లు చెప్పుకున్నాం. 2026 అక్టోబర్కు పోలవరం పూర్తి. పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు దశల వారీగా లక్ష్యాలతో కార్యాచరణ. గతంలోనే 72% పనులు పూర్తి చేశాం, కానీ గత ప్రభుత్వం 3% మాత్రమే చేసింది అని చెప్పింది కూడా ఇక్కడ రాశారు. ఇక కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఫార్ములా 1 రేసులో ఆయన విదేశాలకు నేరుగా నిధులు ఎలా చెల్లిస్తారు అని చెప్పి మంత్రివర్గం కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. ఇందులో చాలా పెద్ద అవినీతి జరిగిందనేది ఒక పెద్ద ఆరోపణ. ఇది సెపరేట్గా ఒక వీడియో చేస్తా, చాలా పెద్ద స్కామ్లా ఉంది. తర్వాత స్కూల్లో కాల్పులు, 3 మృతి అమెరికాలో. ఇక పింఛన్లపై పగ అని మరో వార్త రాశారండి. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారని కక్ష సాధింపు. ఉన్న పలంగా సుదూర జిల్లాలకు ఇష్టారాజ్యంగా బదిలీ. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఖర్చులు తడిసి మోపుడు, దారికి రాకుంటే తొలగింపు కూడా. మంత్రి గొట్టిపాటి ఇలాకాలో వృద్ధులకు వేధింపులు. నెల నెల పింఛన్ కావాలంటే మా దగ్గరికి రండి, మా పార్టీలో చేరండి, లేదంటే అంతే సంగతులు, ఆశలు వదులుకోండి, ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి ఇది. మంత్రి ఆదేశాలతో ఇక్కడ పచ్చనేతలు బరి తెగించి పండుటాకులను కాల్చుకు తింటున్నారు. నిజానికి గొట్టిపాటి రవికుమార్ గారు అయితే ఆ టైప్ కాదు, అలా కక్ష సాధింపు చేసే టైప్ అయితే కాదు, ఆ టైప్ వ్యక్తి అయితే కాదు. ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు కదా, చెప్తున్నా. ఇంతగా రాజకీయం చేయాల్సిన అవసరం కూడా అద్దంకిలో ఆయనకు లేదు. ఏదో ఇంకో ఫ్యాక్షన్ ఏరియాలోనో, ఇంకో పల్నాడులోనో, రాయలసీమలోనో ఆ ప్రాంతంలో చేస్తారేమో, కానీ ఇట్లా గొట్టిపాటి గారు అయితే ఇలా చేసే టైప్ కాదు. ఇంత అవసరం లేదు. మేబీ దీని వెనక కొన్ని వాస్తవాలు ఉంటాయి, అది చెక్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఆయనకు ఎవరు ఫోన్ చేస్తున్నా ఆయన వరుసగా 5 సార్లు గెలుస్తున్నాడంటే రీజన్ అదే. అక్కడ ఎవరు ఫోన్ చేసినా సరే ఫోన్ ఆన్సర్ చేయడం, అవతల వాళ్ళు పార్టీ ఏదైనా సరే చేతనైనా చేయడం, ఇలా చేస్తూ ఉంటాడు. ఆయనకు ఆ పేరు ఉంది కాబట్టి ఆయన వరుసగా గెలుస్తున్నాడు. మరి ఆయన మీద సాక్షిలో ఇలా రాశారంటే దీని వెనక ఏవో ఇంటర్నల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, చెక్ చేసి చెప్తా. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. మేబీ ఏమైనా మంత్రి అయిన తర్వాత మారారా, నిజంగా ఇది జరుగుతుందా, ఆ ఫ్యాక్ట్స్ కూడా చెక్ చేద్దాం. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంచనాలకు అందకుండా తిరుగుతోంది. ఇది ప్రస్తుతం నెల్లూరు, ఉత్తర తమిళనాడు మధ్యలో కేంద్రీకృతమై ఉందంట, జాగ్రత్తగా ఉండండి. తర్వాత బంగ్లాలో ఏడాదిలో ఎన్నికలు. వచ్చే ఏడాది చివరిలో 2026 ప్రారంభంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ నేత యూనస్ తెలిపారు. ఆ లేఖలే ఉంది. నెహ్రూ లేఖలను మ్యూజియానికి ఇవ్వకుండా సోనియా 16 ఏళ్ళుగా అట్టిపెట్టుకోవడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసిందంట. ఏంటి, నెహ్రూ అప్పట్లో రాసిన లేఖలు మ్యూజియానికి ఇవ్వకుండా సోనియా దగ్గర ఉన్నాయా? రాజ్యాంగాన్నే మార్చారు. నెహ్రూ కుటుంబం కోసమే భారత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణలు చేశాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారంట. భలే జాతీయ రాజకీయాలు భలే వెరైటీగా ఉంటాయండి.
నెహ్రూ కుటుంబాన్ని, ఇందిరాగాంధీని, ఆ ఎమర్జెన్సీ రోజుల్ని బీజేపీ వాళ్ళు ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటారు. త్వరలో లంకతో రక్షణ ఒప్పందం, ఇంధన రక్షణ వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని త్వరలో బలోపేతం చేసుకోవాలని శ్రీలంక, భారత్ నిర్ణయించాయి. మంచి విషయమే. తర్వాత ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న 3వ టెస్ట్లో ఆల్మోస్ట్ పరువు పోయే పరిస్థితికి వచ్చేసాం. 2వ టెస్ట్లో దారుణంగా ఓడిపోయాం కదా 10 వికెట్ల తేడాతో. ఇప్పుడు ఈ టెస్ట్లో కూడా దారుణంగా ఓడిపోయే పరిస్థితిలోనే ఉన్నాం. ఆల్రెడీ వాళ్ళేమో 445 కొట్టారు ఆస్ట్రేలియా వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో. మన వాళ్ళు 54కే 4 వికెట్లు పడ్డాయి. మధ్య మధ్యలో వర్షం వచ్చి ఆగింది, కానీ లేకపోతే 6-7 వికెట్లు పడిపోయేవేమో. సో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మన బ్యాట్స్మెన్ ఫామ్ చూస్తుంటే, మన బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసే తీరు చూస్తుంటే ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోతారేమో అనిపిస్తుంది. సో చూద్దాం. ఇక్కడ న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. అక్కడ ఆస్ట్రేలియా వెళ్ళి ఫస్ట్ టెస్ట్ గెలిచి ఆశలు రేకెత్తించారు. మళ్ళీ సెకండ్ టెస్ట్ ఓడిపోయి థర్డ్ టెస్ట్ కూడా ఇలా ఆడడంతో ఇంకా లేనట్టే అనిపిస్తుంది అన్నమాట. ఆల్రెడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ అర్హత కోల్పోయినట్టే, ఇంకా ఆశలు లేవు దాని మీద కూడా. ఇక కాలంతో పరుగు, పోలవరం 2026 అక్టోబర్కే పూర్తవ్వాలి సీఎం. ప్రాజెక్టులో ప్రతి పనికి కాల వ్యవధి, ఇందాక చెప్పుకున్నాం కదా పోలవరం గురించి, అదే. అలాగే జాకిర్ హుస్సేన్ తబలా, అది కూడా చెప్పుకున్నాం. ఈ 2 వేశారు. 3 ఏళ్లలో నవరాజధాని, ఇది ప్రముఖమైన. వచ్చే నెలలో రాజధాని పనులు, వారంలో టెండర్లు, నెలాఖరులోగా ఖరారు. మొత్తం 62,000 కోట్ల అంచనా వ్యయం. తాజాగా 24,276 కోట్ల పనులకు ఆమోదం. సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం. 3 ఏళ్లలో ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి. ఇది ఒక కబుర్లు. ఈయనొకడు నారాయణ గారు వారానికి ఒకసారో లేదా వారానికి 2-3 సార్లు వస్తాడు. 2027 నాటికి అమరావతి పూర్తయిపోద్ది, 2000 ప్రపంచ అగ్రగామిలా ఆ అమరావతి ఉంటుందని ఏవో రకరకాల కబుర్లు చెప్తాడు ఆయన. స్క్రిప్ట్ పనులు అవేవి కూడా, అదంతా కూడా ఒక సినిమాలో ఉంటుంది. సో ఇక్కడ రాజధాని విషయంలో క్లారిటీ అయితే ఇచ్చారు. 62,000 కోట్ల పనులు జరుగుతాయని చెప్తున్నారు. సో ఒకవైపు రాజధాని అమరావతి, మరోవైపు పోలవరం, ఈ 2 కూడా మనకి కళ్ళెదురుగా చూపిస్తున్నారు. పనులు అవుతున్నట్టు, డబ్బులు ఉంటున్నట్టు, పనులు జరుగుతున్నట్టు చూపిస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా, మాయా ప్రపంచంలో ఉన్నామా అని తెలియాలంటే ఒక 2-3 ఏళ్ళు అవ్వాలి. వీళ్ళు చెప్తున్నట్టు అక్కడ పనులు జరిగి వీళ్ళు చెప్తున్న నిర్దేశిత కాల గడువులో పూర్తయితే 3 ఏళ్ళు అన్నారు. 3 ఏళ్ళు అంటే 2027 నాటికి అమరావతి పూర్తవ్వాలి, పోలవరము పూర్తవ్వాలి. సో చూద్దాం. కేటీఆర్ మేడకు ఈ కారు, నేడో రేపో నోటీసులు, అరెస్టుకు ఛాన్స్. కేటీఆర్పై విచారణకు ఇప్పటికే గవర్నర్ అనుమతి. దానిపై మంత్రిమండలి భేటీలో సుదీర్ఘ చర్చ. పత్రాలను సీఎస్ ద్వారా ఏసీబీకి పంపాలని నిర్ణయం. చట్ట ప్రకారం ముందుకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్. 3 రోజుల నుంచి కేటీఆర్ అరెస్టు అనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. ఈరోజు రేపు అయ్యేలా ఉంది. కేసీఆర్పై కేసు, మాజీ ముఖ్యమంత్రికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు షాక్. కరెంటుపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఓకే. భద్రాద్రి పవర్ ప్లాంట్తో 25 ఏళ్లలో 9,000 కోట్ల భారం. ఛత్తీస్గఢ్ ఒప్పందం, ఆయన కూడా ఏమైనా లంచం తీసుకున్నాడేమో తేల్చండి. ఏమంటే ఇద్దరు ఒకటే కదా, ఈయన మన ఏపీలో మాజీ, తెలంగాణలో మాజీ, ఇద్దరు ఒకటే, గురు శిష్యులు లాంటి వాళ్ళు, తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు. ఏమైనా ఉన్నాయేమో లోపాయికారిగా తేల్చండి. టీడీపీలో జోగి రచ్చ ఆల్రెడీ చెప్పుకున్నాం. కాంట్రాక్టుకు లంచం, భారత సంస్థలకు అమెరికా కంపెనీలు భారీ ముడుపులు ఇచ్చింది మూక్ వరాకిల్ కార్పొరేషన్, ఆల్బెమార్లే. తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే, హెచ్ఏఎల్, ఐఓసీ అధికారులు. డబ్బులు ఇచ్చిన సంస్థలపై అమెరికా జరిమానాలు కొరడా, ముడుపులపై 300% అధికంగా పెనాల్టీ. ప్రాసిక్యూషన్ తప్పించడానికి యూఎస్ నిర్ణయం. వామ్మో, మన ఇండియన్ రైల్వేస్కి, ఐఓసీ వాళ్ళకి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాంట్రాక్టులు తీసుకున్నారంటండి. కేసు మాఫీ కాసులు, పీడీఎస్ బియ్యం మాయం ఘటనలో పేరు నాని జరిమానా చెల్లించాడు. నేడు జమిలి బిల్లు చెప్పుకున్నాము. 10th సర్టిఫికేట్లన్నీ ఆన్లైన్. 1969 నుంచి 1990 వరకు డిజిటలైజేషన్ అనుమతి ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ. ఆ తర్వాత 91 నుంచి 2003 వరకు అంట. తర్వాత శ్రీకాకుళంలో టీడీపీ నేత హత్యకు చూపారు. బీహారీ గ్యాంగ్కు 10 లక్షలకు పైగా ఇచ్చిన వైసీపీ నేతలు. అధికారం కోల్పోయినా మదం తగ్గలేదేమో కొంతమందిలో, వైసీపీ వాళ్ళలో. ఎఫ్డీఐలకు జగన్ దెబ్బ. 2019-24 మధ్యలో తెలంగాణకు $9,314 మిలియన్, ఆంధ్రప్రదేశ్కు $1,085 మిలియన్. పరువు పోయింది. నేడు ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం. ఓకే. సో
సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలన్నమాట. సో ఆంధ్రప్రభ చూసుకుంటే ఆంధ్రప్రభ అమరావతి పోలవరం ఈ రెండు వేశారు. తర్వాత పాలస్తీనా బ్యాగ్తో ప్రియాంక గాంధీ బంగ్లాదేశ్ అరాచకాలపై జోక్యం చేసుకోవాలని లోక్సభలో డిమాండ్. ముందు ఎమ్మెల్సీగా ఆ తర్వాతే మంత్రి పదవి. నాగబాబుకు పదవిపై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ మంతనాలు, సాధ్యాసాధ్యాలపై చర్చ. మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నిక, ఆ తర్వాతే అమాత్యుడిగా. యాక్చువల్లీ మంత్రి పదవి ఇచ్చేయచ్చు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లోగా చట్టసభ సభ్యుడు అవ్వాలి, అది రూల్, నిబంధన. సో మార్చిలోనే ఎమ్మెల్సీ పదవి వస్తుంది కాబట్టి ఆయనకి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చేసిన 2-3 నెలల్లో ఎమ్మెల్సీ అయిపోతాడు కాబట్టి ఇబ్బంది లేదు. అంటే రూల్స్ ప్రకారం అయితే ఇబ్బంది లేదు, కానీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతే మంత్రి ఇద్దామని నిన్న డిసైడ్ అయ్యారంట. అది ఒక రకంగా మంచి నిర్ణయమే. తర్వాత డబ్బు కోసం తోబుట్టువుల హతం. తమ్ముడిని కాలువలోకి తోసి అన్నను చున్ని మెడకు చుట్టి హతమార్చిన సోదరి. పల్నాడు జిల్లాలో ఘాతుకం. బాబ్బా, డబ్బుల కోసం ఆస్తుల కోసం కొట్టుకు చేస్తున్నారు జనాలు. మహమ్మద్ యూనస్ అశాంతి కాముకులు. నోబెల్ శాంతి బహుమతికే మాయని మచ్చ వెనక్కి తీసేసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్. సైన్యం అడుగుజాడలో అరాచకాలకు ఆజ్యం పోస్తున్న యూనస్. బంగ్లాలో మైనారిటీలపై పెచ్చురెలుతున్న దాడులు. కళ్ళున్న కబోదులో ప్రభుత్వ అధినేత. భారత్ను అస్థిరపరిచే కుట్రలకు యూనస్ ఊతం. ఉగ్రమూకల చేతిలో పావుగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. సో ఇది నేను నిన్న బంగ్లాదేశ్కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఇది నాణ్యానికి రెండో వైపు. యూనస్ వ్యవహారాలు కూడా కొన్ని ఉన్నాయి, అది ఈరోజు స్టడీ చేసి చేద్దాం. ఇక జీజీహెచ్ శానిటేషన్లో ఏజెన్సీ దొంగాట. కార్మికులు తక్కువ, పనేమో ఎక్కువ. జీతాల మాత్రం పూర్తి స్థాయి కార్మికులు. జీజీహెచ్ కాదండి, మొత్తం అన్నీ అలాగే ఉంటాయన్నమాట. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ఉంటాయన్నమాట. అన్నీ రాయాలి రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత మ్యాజిక్ ఫిగర్ ఫేవర్. నేడు లోక్సభ ముందుకు జమిలి బిల్లు. కమలం వ్యూహాలు సిద్ధం. రాజ్యసభలో ఆమోదం కష్టమే. పార్టీలను ఒప్పిస్తేనే ముందుకు, లేదంటే జేపీసీ వేసేందుకు మొగ్గు. బడ్జెట్ సమావేశాల్లో ఆమోదానికి ప్రయత్నం. ఓకే, ఇప్పుడు అవ్వకపోతే బడ్జెట్ సమావేశాల్లో అయినా ఆమోదించేలాగా ప్లాన్ చేస్తున్నారనమాట. ఈరోజు అవ్వకపోతే ప్లాన్లు అయితే సిద్ధం చేశారు. అవుతుందా లేదా, ఆమోదం పొందుతుందా లేదా అనేది తర్వాత. బలం లేకపోయినా ప్లాన్స్ అయితే సిద్ధం చేసుకున్నారు. ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. సో 3 పత్రికల్లో ఇంపార్టెంట్ అంశాలన్నీ అయిపోయాయండి. భయం గుప్పిట్లో బతిక. మధురవాడ స్థలం విషయంలో వైకాపా నేత ఎంవివి బరితెగింపు. అసలు 595 పట్టానా లేదు, నకిలీ సృష్టించారు. వెలుగులోకి తెచ్చిన బాధితుడు పసుపుల మహేష్. ఎంవివి విశాఖపట్నం మాజీ ఎంపీ. అనుమతి ఒక చోట తీసుకొని బిల్డింగ్ మరో చోట కట్టాడు. ఆ బాధితుడు అడిగితేనేమో బెదిరించారంట. ఇక బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులపై చర్యలు తీసుకోండి. ఫోన్ హ్యాక్ చేసి మహిళపై లైంగిక వేధింపులు. వివిధ సమస్యలతో ప్రజావేదికకు తరలివచ్చిన బాధితులు. చంద్రబాబు సమక్షంలో తెదేపాలోకి కడప వైకాపా కార్పొరేటర్లు. భూమిని ఆక్రమించిన వైకాపా కార్పొరేటర్. జనసేన జనవాణిలో బాధితుడు ఫిర్యాదు. అక్కడికి వెళ్ళింది వాస్తవమే. కలెక్టర్ విచారణలో వెంకటరామరెడ్డి ఒప్పుకోలు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించానని, వైకాపాకు మాత్రం ప్రచారం చేయలేదంటూ దాటవేత ధోరణిలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి సమాధానాలు ఇచ్చారంట. కడప ఎందుకు వెళ్ళాడు మరి? వైకాపాకు పని చేయకపోతే ఆ కడప వెళ్ళాల్సిన పనే ఉంది. ఆయన అఫీషియల్గానే వైసీపీ కోసం పనిచేశాడు. జగన్కు ఇచ్చిన ఫర్నిచర్ విషయంలో కౌంటర్ వేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. 9,008 మంది అనాథ చిన్నారులు. 2023-24లో మహిళా శిశు సంక్షేమ సేవ గుర్తింపు. సో అనాథ పిల్లలకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా 9,008 మందిని గుర్తించారన్నమాట. 2 ఊపిరి తీసిన నీటి గుంత. ప్రమాదంలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థి బస్సు క్లీనర్. పల్నాడు జిల్లాలో విషాదం. 2 ఏళ్లలో ఎన్హెచ్ రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఓకే, ఇవ్వండి. ఇక మీదట ముగిద్దాం. సో 4 పత్రికల్లో వచ్చిన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.